ఉపాధ్యాయులు ఉద్యమ బాట. ఆంధ్రప్రదేశ్లో ఈ నెల 21వ తారీఖున డిఈఓ కార్యాలయాలు ముట్టడిస్తాం అంటూ ఉపాధ్యాయ సంఘాలు హెచ్చరిస్తున్నాయి. ఉపాధ్యాయ సంఘాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో జీవో నెంబర్ 117 రద్దు చేయాలి అంటూ చాలా ఆందోళనలు చేశాయి. ఆ జీవో నెంబర్ 117 కారణంగా రేషనలైజేషన్ పేరుతో ఉపాధ్యాయ పోస్టులు కోతేసి ప్రాథమిక విద్యను, ప్రభుత్వ విద్యను పూర్తిగా భూస్థాపితం చేసే దిశలో ఉన్నాయి అంటూ ఆందోళన వ్యక్తం చేశాయి. ఆ జీవో రద్దు చేస్తాము అని చెప్పి ప్రభుత్వం హామీ ఇచ్చింది. జీవో రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. కానీ కొత్తగా తీసుకున్నటువంటి విధానాల్లో ఆ జీవోలో కన్నా ప్రమాదకరమైనటువంటి పోకడలు, ఆ జీవోని మించి అంతకు మించినోడు ఆచంట మల్లన్న అన్నట్టుగా అంతకు మించి వ్యవహారం నడిపించేస్తోంది కూటమి ప్రభుత్వం. దీంతో ఇప్పుడు ఉపాధ్యాయులు మరోసారి ఆందోళనలకు పూనుకుంటున్నారు. ఈ 23వ తారీఖున విద్యాశాఖ డైరెక్టరేట్ కూడా ముట్టడిస్తాం అని హెచ్చరించారు. అదే సమయంలో విద్యాశాఖ అధికారులు నిర్వహిస్తున్నటువంటి చర్చలకు మేము హాజరు కాబోము, మంత్రి నారా లోకేష్ వచ్చి మాతో చర్చలు జరపాల్సిందే అని ఉపాధ్యాయ సంఘాలు పట్టుబడుతున్నాయి. మరి ఈ ఉపాధ్యాయ సంఘాల ఆందోళనని ప్రభుత్వం పరిగణలో తీసుకుంటుందా? ఉపాధ్యాయ సంఘాలు చేస్తున్నటువంటి అభ్యంతరాలని పరిగణలో తీసుకుని తమ వైఖరిని, తమ తీరుని మార్చుకునేదానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుందా? లేదంటే ఉపాధ్యాయులకి తూతు మంత్రంగా నామాత్ర మాటలు చెప్పి చేతల్లో జగన్మోహన్ రెడ్డిని మించి ప్రభుత్వ విద్యను దిగజార్చేందుకు తగ్గట్టుగా చర్యలు తీసుకుంటుందా? ఇదే ముఖ్యమైనటువంటి వ్యవహారం.